గ్రామ పంచాయతీల మెడపై విద్యుత్ బిల్లుల కత్తి వేలాడుతోంది. బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీలకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేస్తుండగా మరోవైపు నిధుల కొరతతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎస్ఎఫ్సి నిధులను విడుదల చేయకుండా కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడంపై సర్పంచులు మండిపడుతున్నారు. స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల 6 నెలల కరెంటు బిల్లును చెల్లించాలని ఉన్నతాధికారులు నోటీసులు ఇవ్వడంతో కార్యదర్శులు తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. జీపీల అభివృద్ధికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కరెంటు బిల్లులు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటూ సర్పంచులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకే నిధులు లేక తల్లడిల్లుతుంటే బిల్లులు చెల్లించాలని గొంతుపై కత్తిపెట్టడం అన్యాయమని మండిపడుతున్నారు. కేంద్రం నుంచి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేసి కరెంటు బిల్లులు అడగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో సర్పంచులు గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. అంతో ఇంతో ఈ నిధుల నుంచి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలా చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, జీపీ భవనాల మరమ్మతులకు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక అధికారుల పాలన ఉన్నప్పుడు జీపీల ట్రాక్టర్ కిస్తీలు, ఇతర ఖర్చులు పేరుకుపోయాయి. ఇది కాకుండా గతంలో మాజీ సర్పంచుల పాలనలో చేసిన అభివృద్ధి పనులకు కూడా సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధుల నుంచే ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పలు కారణాల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో నిధులు నిండుకున్నాయి. గ్రామ పంచాయతీల్లో నెలవారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం చాలా బాధగా ఉన్నదని వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి జిల్లాలోనే 32,6,57,151 కోట్ల బకాయిలుండడం గమనార్హం. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే సమయంలో గ్రామ సభలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకున్నది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకుంటున్న నేపథ్యంలో కరెంటు బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ఎస్ఎఫ్పి నిధులు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఎస్ఎఫ్పి నిధులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అర్థమేమున్నదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చిన్న జీపీల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని, అటువంటి గ్రామ పంచాయతీల్లో లక్షల కరెంటు బిల్లు ఎలా చెల్లిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఎఫ్పి నిధులు ఇచ్చి కరెంటు బిల్లులు కట్టమంటే కడతామని, లేని పక్షంలో కరెంటు బిల్లులు కట్టలేమని సర్పంచులు తేల్చి చెబుతున్నారు. ఒకవైపు విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు, మరోవైపు నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు విడుదల చేసి విద్యుత్ బకాయిల చెల్లింపునకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించి 19 కిలోల గ్యాస్ బండపై ₹209 తగ్గించింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా ఈ సవరణతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 2,873కు చేరింది. అయితే గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతతో ఇటీవల వరుసగా పెరిగినటువంటి కమర్షియల్ సిలిండర్ ధరలు తాజాగా తగ్గడంతో వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.